స్వామివారి మొదటి గడప దర్శనం అనేది టికెట్స్ అనేటివి ఎలా బుక్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. మొదటగా అయితే ఈ యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ టికెట్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ అవుతావంటే ప్రతి మంత్‌లో గూడా 18వ తేదీ నుంచి 20వ తేదీ దాకా అవైలబుల్‌గా ఉంటాయి. ఈ డేట్స్‌లో మాత్రమే ఓపెన్ అవుతుంది. 2 డేస్ మాత్రం మనకి ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ అని ఉంది కదా! క్లిక్ చేశాక మన ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్‌గా అయితే కొంచెం టైం అయితే రన్ అవుతుంది. అంటే వెయిటింగ్ లిస్ట్ అనేది 1 ఆర్ 2 మినిట్స్ ఉంటుంది. అది అయిన తర్వాత మన ప్రాసెస్ అనేది స్టార్ట్. టైం అనేది కంప్లీట్ అయిపోయాక ఇలా చెక్ బాక్స్ అయితే వస్తుంది. సో, చెక్ బాక్స్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ జనరల్ డీటెయిల్స్‌లో మెయిల్ ఐడీ అండ్ సిటీ, స్టేట్, పోస్టల్ కోడ్ అనేది ఇవ్వండి. మెయిల్ ఐడీ అనేది పిలిగ్రిమ్స్‌కి ఉంటే వాళ్ళది ఇవ్వండి. లేదంటే బుక్ చేసే వాళ్ళదైనా ఇవ్వండి. అది ఆప్షనల్, ఏం కాదు. సో, ఈ సిటీ, స్టేట్ అనేటివి మాత్రం ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టే ఇవ్వండి. తర్వాత ఈ జనరల్ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసిన తర్వాత ఈ జనరల్ డీటెయిల్స్ అనేటివి కంప్లీట్ అయిన తర్వాత మనకి పిలిగ్రిమ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు వచ్చినప్పుడు అక్కడ 1 అని ఉంటుంది. సో, ఈ టికెట్ బుకింగ్ అనేది ఒక టికెట్ ద్వారా ఇద్దరైతే వెళ్ళొచ్చు. సో, 2 అని సెలెక్ట్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఐడి ప్రూఫ్ అడుగుతుంది. ఐడి ప్రూఫ్ లో పాస్పోర్ట్ గానీ, ఆధార్ కార్డ్ గానీ ఎంటర్ చేయండి. చెప్తున్నా కదా, ఈ డీటెయిల్స్ అనేవి కూడా కరెక్ట్ గా ఉండాలి. పిలిగ్రిమ్స్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మనకి ఏ సేవలు అనేవి అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా పాపప్ అవుతాయి. అయిన తర్వాత మీరు కింద సెలెక్ట్ సేవ అండ్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా పాపప్ అవుతుంది. ఇక్కడ డేట్స్ అనేవి మాన్యువల్ గా చేసుకోవచ్చు, లేదంటే పైన సెలెక్ట్ ఆల్ సేవాస్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనేం చెప్తానంటే సెలెక్ట్ ఆల్ సేవాస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మాన్యువల్ కంటే కూడా. సెలెక్ట్ ఆల్ సేవాస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి సేవలన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి. మీరు చూస్తున్నట్టయితే అన్ని సేవాస్ అనేవి కూడా మనకి సెలెక్ట్ అయిపోయాయి. తర్వాత కంటిన్యూ అండ్ రివ్యూ కొట్టండి. సో, కంటిన్యూ అండ్ రివ్యూ కొట్టిన తర్వాత మనం ఏ సేవాస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ కూడా సెలెక్ట్ అయిపోయాయి ఇక్కడ. సో, సెలెక్ట్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ చేయండి. మన రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈ రిజల్ట్ అనేది మనకి 20th మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది లాటరీ టైప్ అన్నమాట. సెలెక్ట్ అయితే సెలెక్ట్ అని, కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని.